ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, మన వాక్య పాఠ్య భాగం ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 15వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. అష్టోదు నగరులలో ప్రకటన చేయండి, ఈజిప్టు దేశపు నగరులలో ప్రకటన చేయండి. ఎట్లనగా, మీరు షోమ్రోనుకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదికి కూడివచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడండి. అందులో జనులు పడుతున్న బాధలను కనుగొనండి. వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేత దోపుడు చేత సొమ్ము సమకూర్చుకుంటారు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, శత్రువు వస్తాడు, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడవుతాయి. యెహోవా సెలవిచ్చేదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీద బుట్టాలు వేసిన శయ్యల మీద కూర్చుండే ఇశ్రాయేలీయులు రక్షించబడతారు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేది ఏమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియచేయండి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించే దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షిస్తాను. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలుతాయి. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొడతాను. దంతపు నగరులు లయమైపోతాయి, బహునగరులు పాడవుతాయి. ఇదే యెహోవా వాక్కు. ప్రియశ్రోతలు వింటున్నారా? అష్టోదు నగరులలో ప్రకటన చెయ్యండి అంటున్నాడు దేవుడు. అష్టోదు ఫిలిష్తీయుల పట్టణం. ఈ రోజున అదే ప్రదేశంలో ఇశ్రాయేలీయులు ఎన్నెన్నో భవనాలు నిర్మించారు. అక్కడ ఓడరేవును కూడా ఏర్పరిచారు. పెద్ద నూనె కర్మాగారాన్ని కూడా స్థాపించారు. అష్టోదులో నూనె సమృద్ధిగా సరఫరా అవుతుంది. నేడు పాలస్తీనా ప్రాంతంలో భౌగోళికంగా ప్రవచనాల నెరవేర్పు మనకు తేటగా కనిపిస్తోంది. ఆషేరు తన పాదాన్ని నూనెలో ముంచుతాడు అనేది ప్రవచనం. దానుకు కూడా నూనె సమృద్ధిగా లభిస్తోంది. అయితే ఇంకా ఎన్నెన్నో ప్రవచనాంశాలు నెరవేరనై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆమోసు ప్రవచనమెత్తి పలుకుతున్నాడు. ఆమోసు కాలంలో అష్టోదు ఫిలిష్తీయలో ఉన్నది. అష్టోదు అన్నప్పుడు ఫిలిష్తీ ప్రాంతమంతటికీ ఈ ప్రవచనం వర్తిస్తుంది. ఈజిప్టు దేశపు రాజనగరులలో ఇదే వార్త ప్రచురించాలి. అష్టోదు, ఈజిప్టు ప్రాంతాలలోని రాజనగరులలో ఈ వార్త ప్రసారమవుతుంది. షోమ్రోను అంటే సమరయ్య. దానికి ఎదురుగా పర్వతాలున్నాయి. అక్కడ గొప్ప అల్లరి చెలరేగింది. అక్కడ జనులు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి షోమ్రోను ముఖ్య పట్టణం. షోమ్రోను అంటే సమరయ్య. అహాబు, యెజెబెలు రాజభవనాలు ఇక్కడే ఉండేవి. ఈ షోమ్రోను నగరం పర్వతం మీద నిర్మించబడింది. ఈ పట్టణానికి చుట్టూరా ఎన్నో పర్వతాలున్నాయి. ఈ పర్వతాల మీది నుండి చూస్తే ఈ నగరులో ఏం జరుగుతున్నది కనపడుతుంది. అక్కడ అన్ని రకాల పాపాలు జరుగుతాయి. హద్దుపద్దు లేకుండా జనం బరితెగి పాపాలు చేస్తున్నారు. అక్కడి బీద ప్రజలు పడే బాధ ఇంతా అంతా కాదు.
అక్కడ ఎప్పుడూ అల్లర్లు జరగడం పరిపాటి. ఈ ఫిలిష్తియా, ఈజిప్టు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును బాధిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అక్కడి ప్రజలకు నీతిక్రియలంటే ఏమిటో తెలియదు. తాము దోచుకుని తెచ్చింది తమ భవనాలలో దాచిపెట్టుకుంటున్నారే, ఇదెంత అన్యాయం! దేవుడన్నాడు, నీ నగరులు పాడైపోతాయి. శత్రువు వచ్చి నీ మీద పడతాడు. దేశమంతటినీ ఈ శత్రువు నాశనం చేస్తాడు. ఈ దేశ ప్రభావం అంతరించిపోతుంది. కాపరి తన గొర్రెను సింహము నోటి నుండి విడిపించగలడు. సమరయ మీదికి తీర్పు వస్తుంది. అయినా ఇశ్రాయేలులో శేషిత ప్రజలు రక్షించబడతారు. శేషిత జనాన్ని గొర్రె కాళ్లకు, చెవి, ముక్కకు పోల్చి చెప్పబడినాయి. సింహము నోటి నుండి రక్షించబడిన శేషిత ప్రజలు. దేవుని శిక్ష తీవ్రమైనది, కఠినమైనది. సమరయ్యకు దేవుడు పైనుండి వెలుగిచ్చాడు గాని వారు అందులో నడవలేదు. అదే వారికి శిక్ష. వారు తమ బాధ్యతలను మరిచారు. దేవుని ఉగ్రతకు గురి అయ్యారు. బేతేలులోని బలిపీఠాలను శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. బేతేలు బలిపీఠాలు బంగారు లేగదూడకు ప్రతిష్ఠించబడినవి. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడతాయి. అవి నేలపై రాలిపోతాయి. అహాబు, యెజెబెలు నిర్మించిన బలిపీఠాలివి. ఆ బలిపీఠపు కొమ్ములను దేవుడు విరగ్గొడతాడు. ఈ అన్యదేవతారాధనను దేశము నుండి దేవుడు పూర్తిగా తొలగిస్తాడు. ఈ రోజున సమరయ ప్రాంతమంతా శిథిలాలే. దంతపు నగరులు నాశనమవుతాయి, సమూల ధ్వంసమైపోతాయి. అహాబు, యెజెబెలు ఈ రాజసౌధాన్ని దంతంతో నిర్మించారు. అది దేవుని ఉగ్రతకు గురి అవుతుంది. ఇది ప్రవచనం. ఒకప్పుడు ఆ రాజసౌధం ఎంతో మహర్దశను అనుభవించింది. ఇప్పుడది పాడు బీడైపోయింది. ఆ రాజసౌధం నుంచి చూస్తే బయట ఎంతో మనోజ్ఞమైన దృశ్యం కనపడుతుంది. పడమటి దిశలో మధ్యధరా సముద్రమున్నది. తూర్పు దిశలో యోర్దాను లోయ, ఉత్తరాన ఎస్ట్రెలోను లోయ, అల్లంత దూరాన హెర్మోను కొండ కనిపిస్తాయి. దక్షిణాన యెరూషలేము నగరం. ఆ రోజుల్లో దంతంతో రాజసౌధం నిర్మాణమైందంటే అది మామూలు విషయం కాదు. అయితే శత్రువు వచ్చి ఆ దంతాన్నంతా కొల్లగొట్టుకుపోయాడు. ఈ మధ్య తవ్వకాలలో అవశేషాలెన్నో బయటపడ్డాయి. దంతపు సామానులెన్నో భూగర్భంలో దొరికాయి. ఎన్నో భరిణెలు, దంతపు సామానులు, అత్తరుబుడ్లు పరిశోధకులు కనుగొని ఆశ్చర్యపోతున్నారు. దంతం చాలా విలువైనది. రాజసౌధాలలో దంతంతో చేయబడిన నగిషీ వస్తువులు, బంగారు పాత్రలు షోమ్రోనులో ఎక్కువగా ఉపయోగించారు. అహాబు, యెజెబెలు ఐశ్వర్యంతో తొలతూగారు. విలాసము, సుఖభోగాలు, మద్యపానం ఇవే వారి వ్యాసంగాలు. దేవుడంటున్నాడు, నేను షోమ్రోనును నాశనం చేయిస్తాను. ఆ కొండలపై శిథిలాలలో ఈ రోజున షోమ్రోను దేవుని ఉగ్రతకు సాక్ష్యమిస్తోంది. దేవుడు తన ప్రవక్తల నోట పలికించిన ప్రవచనాలన్నీ తూచా తప్పకుండా నెరవేరుతాయి. పాలస్తీనాలో భవిష్యత్తులో నెరవేరవలసిన ప్రవచనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భౌగోళికంగా, చరిత్రాత్మకంగా ప్రవచనాలలో ఒక్క పొల్లైనా తప్పిపోదు. అన్నీ నెరవేరుతాయి. ప్రియశ్రోతలు, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 3 కాలాలకు చెందిన ముఖ్య సందేశమున్నది. 1, 2 వచనాలు భూతకాలం. ఈజిప్టు దేశము నుండి వారిని దేవుడు రప్పించాడు. ఇది గత చరిత్ర. భూమి మీది సకల వంశములలో దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఈజిప్టు నుండి దేవుడు వారిని వెలుపలికి తెచ్చినప్పుడు వారు ఒక గొప్ప జాతిగా రూపొందారు. దేవుడు తన ప్రత్యేక ప్రజను విడువలేదు, ఎడబాయలేదు. వారు సరిగా ప్రవర్తించకపోతే శిక్షించాడు. దేవుడు మమ్ములను ఏర్పరచుకున్నాడు అని ఇష్టమొచ్చినట్లు బ్రతకటానికి వీల్లేదు. దేవుడు శిక్షిస్తాడు. ఈ రోజున దేవుని సంఘానికి
ఇదే సూత్రం వర్తిస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న వారము గనుకే బాధ్యత నెరిగి మసలుకోవాలి. యోహాను సువార్త 15:16 యేసు ప్రభు అన్నట్లు, మనము ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఫలించడానికి మనలను నియమించాడు. ప్రేమచేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము అయి ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనలను పరిశుద్ధ యాజకులనుగా ప్రతిష్ఠించాడు దేవుడు. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక రెండోది వర్తమాన కాలం. ఒక సాధారణమైన రైతు బిడ్డ ఆమోసు ఈ ప్రజలను గద్దిస్తూ, దేవుని తీర్పు మీ మీదికి వస్తుంది అంటున్నాడు. ఈ హక్కు అతనికి ఎవరిచ్చారు? ఎందుకనగా ఆమోసు 3:3 ప్రకారం ఆమోసు దేవుడు సమ్మతిపడి కూడి నడుస్తున్నారు. అదే అతని అధికారం. దేవుని వాక్యే సింహగర్జనై ఆమోసు నోట వెలువడింది. పక్షి వలలో చిక్కుకున్నట్లు పాపముల వల్ల వీరు పట్టుబడిపోయారు. ఆమోసు బాకానాదం చేస్తున్నాడు, జనులను మందలిస్తున్నాడు, హెచ్చరిక ప్రబోధం చేస్తున్నాడు. దేవుడు చెయ్యబోయేదేమిటో దేవుడు ఆమోసుతో పంచుకున్నాడు. తన సేవకుడైన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏదీ చెయ్యడు. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేస్తాడు. ఆమోసు ఎంత బేదరికంలో నుంచి వచ్చినా, అతనికి లోకం దృష్టిలో ఏ ఆధిక్యతలు లేకపోయినా, అతడు దేవుని ప్రియ సేవకుడు. అంతకంటే ఇంకేం కావాలి? అదే మహాభాగ్యం. ఇక భవిష్యత్తు 11-15 వరకు ఒక కాపరి గొర్రెను పోగొట్టుకుంటే అతనికి ఎంతో నష్టం. అతని యజమాని క్షమించాలంటే ఆ గొర్రెను ఏదో వన్యమృగమో సింహమో చంపి ఉండాలి. సింహం చంపింది అని రుజువు చేయడానికి సింహం చంపగా మిగిలిన గొర్రె కాలో, చెవి ముక్క లేదా మరో అవయవమో తెచ్చి చూపాలి. ఇశ్రాయేలు సింహగర్జన వింటున్నది, కాని ఈ ఇశ్రాయేలు జాతి మారుమనస్సు పొందటం లేదు. చివరికి శేషిత జనమే మిగులుతారు. ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ఇశ్రాయేలులో మంచము మీద, శయ్యల మీద కూర్చున్న కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు. దేవుని ధర్మశాస్త్రం ఎరగని వారు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సాక్షులై నిలవడం గమనార్హం. అన్యులు కూడా ఇశ్రాయేలీయులను వేలుపెట్టి చూపి వారి తప్పులను విమర్శిస్తున్నారు. ఇది దేవుని బిడ్డలకు తలవంపులు కాదా? ఇశ్రాయేలులోని ధనికులు, అధికారులు తమ సంపదలను పోగు చేసుకుంటూ పేదలను బాధించారు, వేధించారు. వారు ఇతరులకు చేసిన విధంగానే దేవుడు వారికి చేస్తాడు. షోమ్రోను మీదికి వచ్చిపడే శత్రువు అష్షూరు. అష్షూరు చెర నుండి తప్పించుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. బేతేలులో విగ్రహ పూజకు కారకులు అహాబు, యెజెబెలు. బేతేలు విగ్రహ పూజా కేంద్రం. షోమ్రోనులోని ఈ రాజభవనాలను నేను పడగొట్టిస్తాను, మీ స్వార్థానికి శిక్ష విధిస్తాను, పేదల పట్ల మీకున్న తిరస్కార భావానికి మీకు శిక్ష తప్పదు. ఇది యెహోవా వాక్కు. అష్షూరు, ఈజిప్టు దేశాలను ఆమోసు ఇశ్రాయేలు పాపాలకు సాక్షులు అని పేర్కొంటున్నాడు. ఇశ్రాయేలు చుట్టూరా ఉన్న అన్యజాతులకు కూడా వీరి పాపాలు మరీ ఘోరం అనిపిస్తున్నాయి. అన్యజాతులు ఇశ్రాయేలును దేవుడు ఎలా శిక్షిస్తున్నాడో చూడాలి. వారినే దేవుడు సాక్షులనుగా నియమించి వచ్చి చూడండి అంటున్నాడు. సరైనదేదో చేయటం ఇశ్రాయేలు మరిచిపోయారు. నీతిక్రియలు చేయ తెలియని వారైపోయారు.
పాపాలు చేస్తూ ఉండగా వారి హృదయం రాను రాను గట్టిపడిపోయింది. దేవునికి వీరి నుండి ఏది కావాలో అది కూడా వీరు పూర్తిగా మరచిపోయారు. ఈ రోజున మనమైనా అంతే. మనలోని పాపాన్ని పసికట్టకపోతే, దాన్ని తొలగించకపోతే పాపానికి మన మీద అధికారం వస్తుంది. పాపం యజమాని అయి మన మీద దాష్టీకం చేస్తుంది. చివరికి నీతి అనేది మనకు దూరమైపోతుంది. నైతిక దృష్టి కాస్త పోతుంది. ప్రియ శ్రోత, నీ పరిస్థితి ఎలా ఉంది? నైతిక విలువలను మరచిపోయావా? ఇశ్రాయేలును చూడండి. ఆమోసు వారికి తేటగా చెబుతున్నాడు, అవతల అష్షూరు దండెత్తి రాబోతోంది, వచ్చి జాతిని వశం చేసుకుంటుంది. ఆమోసు ప్రవచించినట్లే జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు పరాయి దేశాలలో చెదరిపోయారు. పరాయి ప్రభుత్వం ఇశ్రాయేలు రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడవలసి వచ్చింది. ఇశ్రాయేలు వారు తమ సోదరులనే దోచుకు తిన్నారు. ఇప్పుడు అష్షూరు వచ్చి వీరి ఆగడాన్ని మాన్పించవలసి వచ్చింది. ఇశ్రాయేలు సమస్య ఎంతవరకు వచ్చిందంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నంత అయింది. షోమ్రోను సర్వనాశనమైపోగా విలువైంది ఒక్కటి మిగలదు. ఇశ్రాయేలీయులు నిర్మించిన బలిపీఠాలు దేవునికి కాదు, సైతానుకే. వీరి మతం సత్యము అసత్యముల మిశ్రమం. దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకనగా అవి అపవిత్రమైనవి. బలిపీఠం ఒక్కటే ఉండాలి, అది యెరూషలేములో ఉంది. ఇశ్రాయేలీయుల బలిపీఠపు కొమ్ములను దేవుడు విరగ్గొడతాడు. దేవుని బలిపీఠం ప్రజలకు ఆశ్రయం, కాని వారికి అది లేదు. కృత్రిమమైన ఆశ్రయ స్థలాలను దేవుడు ధ్వంసం చేశాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలుకున్న స్వనీతి, స్వయం తృప్తి, విగ్రహారాధన, బీదలను వీరు వేధించిన విధానం, ఇదంతా దేవుని తీర్పు కిందికి వచ్చింది. అష్షూరు వచ్చి ఇశ్రాయేలు ధనికులను సైతం చెరపట్టి వారిని బానిసలను చేసి వారినందరినీ అన్యదేశాలలోకి చెదరగొట్టారు. దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడాడు, నీళ్లు పారినట్లుగా న్యాయమును పారనీయండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయండి. ఆమోసు గ్రంథంలో 3 వ్యక్తులు మనకు కానవస్తారు. ఆమోసు, అమజ్యా, రాజైన రెండో యెరోబాము. బేతేలు, సమరయ్య అనే 2 ప్రదేశాల నుండి ఆమోసు దేవుని పక్షాన, దేవుని మూలంగా మాట్లాడాడు, ప్రవచించాడు. ఆమోసు ఉపమానాలలో గ్రామీణ జీవితం ప్రతిబింబిస్తుంది. తాను అడవి గొర్రెలను కొండసీమలో తోలుకుంటూ తిరిగాడు, పంట చేలలో ఎక్కువ సమయం గడిపాడు. గనుక ఆమోసు ఉపమానాలలో అతని అనుభవమంతా పొదివి పెట్టబడింది. అతని పోలికలు ఎంతో సహజమై అర్థవంతమై ధ్వనిస్తాయి. 5 రకాల ఉపమానాలు ఆమోసు ప్రయోగించాడు. పంట చేని మోపుల నిండుబండి, గర్జించే సింహము, సింహము చీల్చిన గొర్రెపిల్ల, బాషాను ఆవు, వేసవి కాలపు పండ్లగంప. ఆమోసు పాపాన్ని ధైర్యంగా బహిరంగంగా ఖండించిన ప్రవక్త. కపటనాయకుల అవినీతిని ఎండగట్టాడు. యాజకుడైన అమజ్యాకు గాని, రాజైన రెండోబాముకు కాని ఆమోసు ఏమాత్రమూ బెదరలేదు, భయపడలేదు. దేవుడు తనకు అప్పగించిన సందేశాన్ని నమ్మకంగా బోధించాడు. దేవుడు ప్రజల నుండి, ప్రజానాయకుల నుండి కోరేదేమిటి? సత్యము, సౌజన్యము. ఈ 2 దేవుని లక్షణాలే. ఇవి తన ప్రజల జీవితాలలో కనిపించాలని దేవుని కోరిక. ఆమోసు కాలంలో సమాజంలో ఉన్న పాపాలే ఇప్పుడు సమకాలీన సమాజంలో మనకు కానవస్తున్నాయి. మనం కూడా ఆమోసులాగే ధైర్యంగా పాపాన్ని ఖండించాలి, నీతిని బలపరచాలి. భయపడకూడదు, పారిపోకూడదు. మతం అన్నప్పుడు అందులో వేషధారులుంటారు.
మతము కన్న ఆధ్యాత్మిక వికలాంగులే వేషధారులు. వీరే మత వైషమ్యాలకు సూత్రధారులు. దేవునియందు యథార్థ విశ్వాసం లేనివారే అయినా ఎంతో విశ్వాసం ఉన్నట్లు నటిస్తారు. లాంఛనప్రాయంగా మతాచారాలను పాటిస్తారు. ఆధ్యాత్మికంగా వీరిలో నిజాయితీ ఉండదు. హృదయపూర్వకంగా దేవునికి విధేయత చూపరు. పండుగలలో, ఆర్థిక విషయాలలో, పదవుల విషయంలో అతి శ్రద్ధ చూపుతారు. దేవునికి ఇవేవీ ఇష్టం ఉండవు. నిరాడంబరమైన విశ్వాస వినయ విధేయతలు దేవునికి కావాలి. పైకి భక్తిగల వారి వలె కనపడడం దేవునికి కోపం తెప్పిస్తుంది. నీవు భక్తుడివని ఇతరులను మెప్పించే ప్రయత్నం దేవుని దృష్టిలో మోసం. హృదయశుద్ధితో దేవునికి లోబడడమే భక్తి. ఆమోసు కాలంలో ఇశ్రాయేలీయుల పరిస్థితులు ఎలా ఉన్నాయో జ్ఞాపకముంచుకోండి. ప్రజలలో ఆర్థికంగా అభివృద్ధి ఉంది. అంతటా శాంతి ఉన్నట్లే కనిపించింది. అయితే ప్రజలు స్వార్థపరులైపోయారు. వస్తువాహనాల మీద మోజు ఎక్కువైంది. బీదలను, నిస్సహాయులను అణగద్రొక్కే ప్రవృత్తి ధనికులలో ప్రకోపించింది. దేవుని ఎడల భయభక్తులు పూర్తిగా లోపించాయి. ఈ నేపథ్యంలో ఆమోసు ప్రబోధాలు చేశాడు, ప్రవచించాడు. దేవుని యందలి విశ్వాసం కేవలం వ్యక్తిగతం కాదు. దేవుని బిడ్డలందరూ ఏకమై సాంఘిక నైతిక దురన్యాయాన్ని ఎదిరించాలి. బీదలకు, నిస్సహాయులకు తోడ్పాటు, సహాయం చేయాలి. అది భక్తి అంటే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.